మీ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధిని వదిలేసి కేవలం జనాలకు డబ్బులు పంచే సంక్షేమాన్ని పట్టుకొని ఇన్ని డబ్బులు ఇచ్చారు, 2.5 లక్షల కోట్లు ఇచ్చాను, నాకు ఓట్లు వేయండి, నేను ఇన్నిసార్లు బట్టలు నొక్కాను, మళ్ళీ నాకు 2 సార్లు బట్టలు నొక్కండి, ఇది ఎంతవరకు సమంజసం? డెవలప్ అనేది ఉండాలి కదా ఆంధ్రప్రదేశ్కి. అర్హత లేని వాళ్ళు ఎవరికి మేము ఇవ్వలేదే. ఎవరికైతే అర్హత ఉండి ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వాలనుకున్నామో దానికే మనం బటన్ నొక్కాం తప్ప అనవసరంగా ఎవరికి పడితే వాళ్ళు డబ్బులు చెల్లేదానికి ఇక్కడ ఎవరు కూడా లేరు. అండ్ రెండోది, అభివృద్ధి జరగలేదు అనేది తప్పు. ఈరోజు మీరు రాష్ట్రంలో చూస్తే ఏ విధంగా 4 పోర్ట్లు, 10 షిప్పింగ్ హార్బర్లు, 17 మెడికల్ కాలేజెస్, అలాగే మీరు చూస్తే 15,000 ఐ థింక్ సచివాలయ తీసుకొచ్చి, ఆర్బీకేలు తీసుకొచ్చి, వెల్నెస్ సెంటర్లు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా వారి సమస్యల్ని తీర్చే విధంగా వారి ఇంటి వద్దనే ఏ విధంగా చేస్తున్నారో మీరు చూశారు. అవి కాకుండా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో మీరు చూసుంటారు, దాదాపుకు 13 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అంబానీ, అదానీ, టాటా బిర్లా అందరూ కూడా వచ్చారు. వచ్చి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ ఎంత అభివృద్ధి వైపుకు మనం పరుగులు తీస్తున్నామో ఏ జిల్లాకి ఆ జిల్లా వాళ్ళకి కళ్ళకు కనిపిస్తుంది. కేవలం హైదరాబాద్లో ఉండి టైంపాస్కి ఆంధ్రాకి వచ్చి రాజకీయం చేసే ఆ నలుగురికి మాత్రం కనిపించట్లేదు. ఆంధ్రప్రదేశ్లో బిల్డింగ్లు కనిపించలేదు, పెద్ద పెద్ద టవర్లు కనిపించడం లేదు. అభివృద్ధికి కొలమానంగా చాలా మంది వాటినే చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఆ టవర్లు మీ ఛానల్స్లో గ్రాఫిక్స్లోనే ఉన్నాయి. మీరు ఒక్కసారి అమరావతి వస్తే ఒక టవర్ చూపించండి, ఒక్క టవర్ని అమరావతి కట్టలేకపోయారు. డెవలప్మెంట్ కి టవరే కొలమానం అనుకుంటున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు అనుకున్నాడు కేవలం గ్రాఫిక్స్, టవర్స్, ఫ్లైఓవర్సే అభివృద్ధి అనుకుంటారు. అది కాదు అభివృద్ధి. ప్రతి వాడికి విద్య ఉండాలి, చదువుకున్న ప్రతి వాడికి ఉద్యోగాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. మీరు ఫారెన్కి వెళ్ళండి, విద్య కానీ వైద్యం కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్ ఇది గవర్నమెంట్ ఇవ్వాలి. ఇంతవరకు ఏ గవర్నమెంట్ అయినా ఇచ్చిందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు, ప్రతి కుటుంబానికి ఇస్తున్నారు. ఇవన్నీ డెవలప్మెంట్ కదా. ఆర్థిక భరోసా ఇస్తున్నారు, వాళ్ళ పిల్లలకి చక్కటి చదువు ఇస్తున్నారు, వాళ్ళ కుటుంబం మొత్తానికి ఆరోగ్యాన్ని అందించే విధంగా సపోర్టివ్గా నించున్నారు. ఇక ఇల్లు లేని వాడికి ఇల్లు గౌరవంగా ఇస్తున్నాడు. ఇంకేం కావాలి? ఓన్లీ డబ్బుండే ఒక ఇద్దరికి అన్ని రాసి ఇచ్చేస్తే అది అభివృద్ధి అనుకుంటే ఎట్లాగా? ఇల్లు అంటున్నారు, ఉద్యోగం అంటున్నారు, డబ్బులు ఇస్తామని, సంక్షేమం ఇస్తామంటున్నారు, అన్ని ఇస్తామంటున్నారు. రాజధాని ఇవ్వలేదే మీ ప్రభుత్వం? ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది? చంద్రబాబు నాయుడు ఇవ్వలేదే. 10 ఏళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉంటే ఓటు నోటు కేసులు దొంగలా తోరిపోయి రాత్రి పారిపోయాడు. పారిపోయినాడు డబ్బుల కోసం ఏదో కట్టి, అది కూడా టెంపరీ అని ఆయన రాసుకున్నాడు. ఒక పర్మనెంట్ రాజధాని కట్టని తప్పు పాపం ఎవరిది? చంద్రబాబు నాయుడిది. ఉన్న రాజధానిని 10 ఏళ్ళు ఉన్నదాన్ని వదిలేసి పారిపోయి వచ్చిన తప్పు ఎవరిది? చంద్రబాబు నాయుడిది. ఈరోజు మళ్ళీ అలాంటి కష్టాలు నష్టాలు 3 ప్రాంతాలకి రాకూడదు కాబట్టే 3 ప్రాంతాల్లో 3 రాజధానులను పెట్టాలంటే దానికి పేడ్ ఆర్టిస్ట్ని హైదరాబాద్లోంచి తీసుకొచ్చి ఏ విధంగా ర్యాలీలు చేయాలన్న ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే కోర్టు మొటిక్కాయలు వేశారో సైలెంట్ అయ్యారు. సో ఈరోజు కూడా పరిపాలనా రాజధాని వైజాగ్ పెట్టాలంటే వైజాగ్ మీద ఎంత విషం చిమ్ముతున్నారో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చూస్తున్నారు. అలాగే కర్నూలులో న్యాయ రాజధాని పెట్టాలంటే ఎలాంటి ఆటంకాలు పెడుతున్నారో చూస్తున్నారు. అయినా జగన్ ఎక్కడ భయపడట్లేదు. 100% 3 రాజధానిని 3 ప్రాంతాల్లో ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలకి న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు అంటున్నారు వై నాట్ 175 అంటున్నారు. 175 స్థానాలు అసలు గెలుద్దామనేనా? ఎట్లా సాధ్యం అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు ప్రతి కుటుంబానికి ఏం కావాలో అది జగన్ చేస్తున్నాడు. చేసిన తర్వాత దాన్ని ఆశ అని అనరు. ఏమీ చేయకుండా మా కోట్లు వేయండి, మేము అధికారంలోకి రావాలి అని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనటం అది ఆశ అంటుంది. జగన్మోహన్ రెడ్డి నేను ఇది మీకు చేశానని మీరు ఫీల్ అయితేనే నాకు ఓటేయండి అన్నారు. అది దమ్మున్న నాయకుడి లక్షణం. అంటే తాను చెప్పింది చేశాడు, ప్రజలకి కావాల్సింది కూడా కనుక్కొని చేశాడు కాబట్టి ఈరోజు వస్తాను అని నమ్ముతున్నారు, రావాలని కోరుకుంటున్నారు.